వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా చెలరేగిపోయిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఒక్కొక్కరుగా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. తమ మీద ఎక్కడ ఉచ్చు బిగుస్తుందోనని పరారవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరిని తెలుసుకుందాం. శ్రీహరి, మొత్తంగా పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే గతంలో అక్రమాలకు పాల్పడ్డారో, అన్యాయాలు చేశారో, పెద్ద ఎత్తున దౌర్జన్యాలు చేశారో ఆ నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పారిపోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అధికారులు కూడా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తా ఉంది కదా, ఏటి వివరాలు మొత్తంగా? నవీన్, ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు, అధికారులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు తమ అనుచరులకు కావచ్చు ఇష్టానురీతిగా కూడా వ్యవహరించినటువంటి పరిస్థితి. అందులో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులుగా వివిధ శాఖల నుంచి బయట నుంచి డిప్యుటేషన్ పైన కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పనిచేసినటువంటి చాలామంది అధికారులు కూడా ప్రస్తుతం విచారణ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటుగా చాలామంది నాయకుల పైన కూడా కేసులు నమోదైనాయి. అందులో మనం చూస్తే ఇప్పటికే పరారైనటువంటి వారు కొంతమంది అయితే, కొంతమంది తప్పించుకోపోయి దొరికినటువంటి వారు కొంతమంది, ఇంకా చాలామంది కూడా అజ్ఞాతంలోనే ఉండి శాసనసభ నియోజకవర్గాలకు కావచ్చు, జిల్లాలకు కావచ్చు దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినప్పుడు గనుల శాఖకు సంబంధించినటువంటి వెంకటరెడ్డి విషయంలోనే చూస్తే వేల కోట్ల రూపాయలకు సంబంధించిన గనులను ఇష్టానురీతిగా కూడా ధ్వంసం చేసి మొత్తం కూడా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి వ్యవహారం. ఇక దీంతో పాటుగా బ్రేవరేజెస్ కార్పొరేషన్ సంబంధించిన విషయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అంతా ఇంత కాదు, వాటిపైన ప్రస్తుతం విచారణ కూడా సాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే పిన్నెల్లి సోదరుడు మనం చూడొచ్చు, ఎలక్షన్ సమయంలో తర్వాత జరిగినటువంటి అనేక దాడులకు సంబంధించిన విషయంలో కూడా ఆయన పైన కేసులు నమోదైనాయి. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నారో కూడా పట్టుకోలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉంది అనేటువంటిది. వీటితో పాటుగా కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది ఈ జాబితాలో ఉన్నటువంటి పరిస్థితి. సో అధికారం ఉందని చెప్పి తమకు ఏం చేసినా అడిగేవారు లేరు, ఏం మాట్లాడినా కూడా అడ్డు చెప్పేవారు లేరు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డా కూడా మాకు ఏమీ కాదనేటువంటి ధీమాతో చేశారు. ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది అయితే చల్లగా జారుకుంటున్నటువంటి వారు కొంతమంది. సో వీరిపైన ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఏం చేయబోతున్నాయి, సో ఎందుకు అసలు వీళ్ళని పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు వీళ్ళు తప్పించుకోగలుగుతున్నారు, తప్పించుకునే దాంట్లో ఇంటి దొంగల యొక్క పాత్ర ఎంతవరకు ఉందనేది కూడా